విశాఖపట్నాన్ని దోచుకున్న దొంగల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. అయితే విశాఖపట్నం దార్లపూడి పోలవరం కెనాల్ వద్ద ప్రజలందరితో కూడా చంద్రబాబు కాసేపు ముచ్చటించారు. ఆ ప్రజలందరితో కూడా మాట్లాడి వాళ్ళకున్న సమస్యలు ఏంటనే విధానం ఆయన అడిగిన తీరు ప్రతి ఒక్కటి కూడా అక్కడ ప్రజలందరినీ కూడా ఆసక్తి పరిచిందని చెప్పుకోవచ్చు. సో ఆయన మాట్లాడిన తీరును బట్టి అందరూ కూడా ఆహా ఇంత గొప్ప మనిషి ఇప్పుడు మనకు సీఎంగా వచ్చాడే అని కూడా చాలామంది అనుకున్నారు. అయితే దీనికి సంబంధించి నార్త్ కొరియాలో తిట్టినా ఏడ్చినా కూడా కొట్టేటటువంటి కిమ్ లాంటి జిమ్ మన రాష్ట్రంలో కూడా ఉన్నాడు. అయితే ఆర్థిక వెసులుబాటు కల్పించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఎన్డీఏ మీద ఉంది. ఎన్డీఏ కూటమి మన ప్రతి ఒక్క అవసరం కూడా తీర్చే బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. సో మనకున్న సమస్యలన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా తీరుస్తుందనే విధంగా కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి గతంలో వాజ్పేయి హయాంలో దాన్ని అడ్డుకున్నామన్నారు. కానీ ఇప్పుడు ఆయన్ని కాపాడుతానని చెప్తున్నారు. సో ఖచ్చితంగా మనం అందరం కూడా దీనికి సంబంధించి అందరం కూడా వెసులుబాటు కల్పించాలనే విధంగా కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో మేము అందరం కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ప్రజల సేవకులుగానే వచ్చాము, ప్రజల సేవకులుగానే ఉంటాము, ప్రజలకు సేవ చేస్తూనే ఉంటామనే విధంగా కూడా చెప్పాడు. అండ్ తను ఎప్పుడు కూడా ఏదైనా ఒక ప్రదేశానికి పర్యటనకు వెళ్ళినప్పుడు తనకు సంబంధించి ఇప్పుడు ఎవరైనా పర్యటనకు వెళ్తే అక్కడ గ్రీన్ మ్యాట్లు వేస్తున్నారు అనే విధంగా ఇప్పటి నుంచి ఏ పర్యటనకు వెళ్ళినా కూడా అక్కడ గ్రీన్ మ్యాట్లు కూడా వేయొద్దు, మేము ప్రజల సేవకులం, మీకు సేవ చేయడానికి వస్తాం కాబట్టి మాకు ఎలాంటి హంగులు ఆర్భాటాలు కూడా అవసరం లేదు అనే విధంగా కూడా చంద్రబాబు చెప్పాడు. ఒకవేళ ఎవరైనా ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కూడా ఎవరైనా గ్రీన్ మ్యాట్లు కానీ ఇలాంటివి నాకు ఏర్పాట్లు చేస్తే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటామనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మరి గతంలో వైసీపీ పాలనలో మనము విశాఖపట్నాన్ని కూడా మొత్తం దోచుకున్న తీరును చూసాం. కొండ అంటే పేరుగానే మిగిలిపోయింది, కొండ మాత్రం అక్కడ లేదు, పూర్తిగా భూమట్టం చేసేసారు. ఇదే విధంగా విశాఖపట్నాన్ని మొత్తం కూడా ఖాళీ చేశారు. అసలు ఆ దొంగలు ఎవరు? అలాంటి దొంగలను మన అందరికీ కూడా తెలుసు, పెద్ద తలకాయ మన వెనకాలనే ఉన్న జగన్మోహన్ రెడ్డి. సో ఈయన చేతుల కింద జగన్మోహన్ రెడ్డి మోచేతులు నీళ్లు తాగిన ప్రతి ఒక్క దొంగలను కూడా వదిలిపెట్టే ప్రసక్తి అస్సలు లేదు అనే విధంగా చంద్రబాబు వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. సో మన ఇప్పుడు వ్యవసాయ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో మన జలాల్ని మనం కాపాడుకుందాం, ఆ జలాలన్నింటినీ కూడా మనము సక్రమంగా మన పొలాలకు తెచ్చుకుందాం అనే విధంగా కూడా చంద్రబాబు చెప్పాడు. 800 కోట్లు ఖర్చు చేస్తే 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు, మంచినీరు అందుతుంది. సో ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే దిశగానే మేమందరం కూడా పని చేస్తాం, ప్రతి ఒక్క నది జలాలు కూడా మనందరికీ సక్రమంగా అందే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామనే విధంగా చంద్రబాబు ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా మేము మెగా డిఎస్ఏ తీసుకొచ్చాం, పెన్షన్లు పెంచి మీ అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చాం, అండ్ ప్రతి ఒక్కటి కూడా ఇలా మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా తీరుస్తూ ముందుకెళ్తున్నాం. సో ఖచ్చితంగా ఇంకా ముందు కూడా ఈ చెప్పిన హామీలే కాదు, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి అవసరం ఉన్నా మా గవర్నమెంట్ ఖచ్చితంగా మీకు మంచి చేసే దిశగానే ముందుకెళ్తున్న విధంగా అక్కడ ప్రజలందరితో కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. సో మరి సీఎం చంద్రబాబు అంటే ఇక్కడ ప్రజలందరితో కలిసి ముచ్చటించి వాళ్ళతో సరదాగా మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తీరుని మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.